ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేనండి. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఎడిటింగ్ చేసేది అన్ని తనే చేసేది. ఇప్పుడు కూడా నాకు ఎడిటింగ్ చేయడం రాదు. వీడియో చేయడం అంటే అలా 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 కొంచెం అయితే వచ్చు. అంతకుమించి నాకు యూట్యూబ్లో రీల్స్ చేయాలి, వీడియోస్ పెట్టాలి అనేది మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఫస్ట్ టైం నాకు నేనుగా వీడియో చేసి యూట్యూబ్గా పెట్టాలని అనుకుంటున్నాను. ఈ 3 days నుంచి మా పాప కూడా స్కూల్కి వెళ్ళడం లేదండి. నాకు ఫుల్ ఫీవరు, తను కూడా స్కూల్కి వెళ్ళట్లేదు. అదేంటోనండి, ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6:30కి ఫస్ట్ టైం ఇవాళ నేను లేపకముందే తను లేచిందండి. తను లేపకముందుకే లేచింది, బ్రష్ చేసుకుంది, స్కూల్కి రెడీ అయితే నేను స్కూల్ డ్రెస్ వేసుకుంది. స్కూల్ డ్రెస్ వేసుకొని టిఫిన్కి ఇట్లా అన్నీ చేశాక ఇవాళ స్కూల్ లేదని స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇక తన సంతోషం చూడండి. 3 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదండి, ఇవాళ కూడా స్కూల్ లేదండి. మెసేజ్ రాగానే ఇక ఫుల్ జోసు. బయట అయితే ఫుల్ వర్షం వస్తుందండి. ఇవాళ స్కూల్ ఎందుకు లేదు అని అంటే బయట ఫుల్ వర్షంగా ఉంది, అందుకోసం అనేసి ఇవాళ హాలిడే ఇచ్చారు. అందుకే ఇవాళ మా పాప వచ్చేసి ఇంటికి దగ్గరే ఉందండి. ఇక తన సంతోషం చూడండి. అంత ఇంత కాదు, బయట వర్షం వస్తుంది అని అంటే చెప్తే వినకుండా నేను వినాయకుని దగ్గరికి వెళ్తాను అంటుంది. బయట అసలే వెదర్ బాగాలేదండి, ఫుల్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అందరు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం రాగానే ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి మంచిగా చెకప్ చేసుకోండి, టెస్టులు చేయించుకోండి, మంచిగా చూపించుకోండి. నేనైతే 1 week నుంచి కనీసం బెడ్ నుంచి కూడా తేవట్లేదండి, అంత ఫీవర్ వచ్చింది నాకు. ఇప్పుడైతే బాగానే ఉన్నా కాబట్టి వీడియో అయితే వేస్తున్నా. ఫస్ట్ టైం అయితే నేను వీడియో వేస్తున్నానండి. నేను బాగా చేశానా, బాగా వేస్తున్నాను లేదనేది నాకైతే తెలియదు. షేర్ అయితే చేస్తున్నా, పెట్టనైతే పెడుతున్నా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.